రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కెరియర్కు సంబంధించిన మరో ఆసక్తికరమైన చర్చ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జైలర్ 2లో తన పార్ట్ షూటింగ్ను పూర్తి చేసిన సూపర్ స్టార్ ప్రస్తుతం అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధర్మన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో కమల్ హాసన్తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించనున్న భారీ మల్టీ స్టారర్ కూడా లైన్లో ఉంది. రజనీకాంత్ అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధర్మన్ ప్రాజెక్టు తర్వాత రజనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆయనకు అలాంటి ఆలోచన లేదని తెలుస్తోంది. కొత్త కథల్ని వింటూనే స్పెషల్ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. రజనీకాంత్ కెరీర్లో అత్యంత గుర్తింపు పొందిన సినిమాల్లో ఒకటైన పడయప్ప నరసింహగా తెలుగులో ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చే అవకాశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. డైరెక్టర్ కెఎస్ రవికుమార్తో కలిసి ఈ అంశంపై ప్రాథమిక స్థాయిలో స్టోరీ డిస్కషన్స్ జరిగినప్పటికీ రూపొందిన కథ పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించలేదనే టాక్ వినిపిస్తోంది. క్లాసిక్గా నిలిచిన సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయని భావించిన రజనీ స్ట్రాంగ్ స్టోరీ లేకుండా ముందుకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుని తాత్కాలికంగా పక్కనబెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీసింది. పడయప్ప లాంటి చిరస్మరణీయ సినిమాను అలాగే వదిలేయటం మంచిదని అభిమానుల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారు. క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ ఎప్పుడూ అదే స్థాయి ప్రభావం చూపించలేవని కామెంట్స్ చేస్తున్నారు. బలమైన కథ సిద్ధమైతే పడయప్ప 2 మళ్లీ చర్చలోకి వస్తుందా లేదా అనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో కొనసాగుతోంది.